పోలీస్ సిబ్బంది భారీ ఎత్తున పాల్గొని సెక్యూరిటీ కల్పిస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుతో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. బాలాపూర్ గణేశుడు అంటే ఒక రకమైనటువంటి క్రేజ్. బాలాపూర్ గణేశుని చేతిలో ఉన్నటువంటి ఆ లడ్డు ఎవరు దక్కించుకుంటారనే దానిపైనే చాలా ఆసక్తి నెలకొని ఉంటుంది. కొద్ది గంటల్లోనే ఆ లడ్డు విజేత ఎవరనేటువంటిది తేలిపోతుంది. కానీ గత 10 రోజులుగా బాలాపూర్ గణేశుణ్ణి దర్శించుకునేందుకు వేలాది మంది, లక్షలాది మంది చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఆ గణేశుణ్ణి దర్శించుకున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకత భువనగిరి సమీపంలో ఉన్నటువంటి స్వర్ణగిరి ఆలయ నమూనాలో ఈ బాలాపూర్ గణేశుణ్ణి ఇక్కడ తీర్చిదిద్దినటువంటి అంశం. మరి బాలాపూర్ గణేశునికి సంబంధించి నిమజ్జనం వేళ ఏ రకమైనటువంటి ఏ చిన్న అవాంతరాలు వచ్చినా కూడా అది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశమే. కాబట్టి మరి బాలాపూర్ గణేశుని నుంచే వినాయక సాగరంకి మొదటగా ఆ వినాయకుడు తరలి వెళ్తాడు. కాబట్టి ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు విస్తృతమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించి 3-4 సార్లు బాలాపూర్ గణేశుని దగ్గరికి వచ్చి బాలాపూర్ గణేశుణ్ణి పూజించి మరి ఇక్కడ వాళ్ళందరికీ పోలీస్ సిబ్బందికే కావచ్చు, నిర్వాహకులకు అనేక సూచనలు చేసినటువంటి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏంటి మీరు చూస్తూ ఉన్నారు, బాలాపూర్ గణేశుడు అంటే ఒక రకమైనటువంటి క్రేజ్. గతంలో రంగారెడ్డి జిల్లా ఎస్పీ ఆధీనంలో ఉండేటప్పుడు వాళ్ళు కూడా ఎస్పీలు చాలా సార్లు వచ్చి పర్యవేక్షించేవారు. కమిషనరేట్ అయిన తర్వాత కూడా కమిషనర్లు వస్తున్నారు. మీరు 2-3 సంవత్సరాలుగా ఉన్నారు. ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్, ఏ రకంగా ఉంది? మీరు అన్నట్టుగా బాలాపూర్ గణేష్ కు చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ మన అందరికీ ఉంటుంది. ఇక్కడ పనిచేసే అధికారులతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ నుంచే ఈ స్వామివారికి అటాచ్మెంట్ ఉంటుంది. హైదరాబాద్ సిటీ కూడా వాళ్ళు రూట్ ఇన్స్పెక్షన్ మన దగ్గర నుంచి వచ్చి ఇక్కడ నుంచే చేస్తారు. సో ఆయన ఒక పవిత్రమైనటువంటి వాతావరణంను ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. దానికి ముఖ్యంగా ఉత్సవ కమిటీ కూడా చాలా నిష్ఠగా సేవా కార్యక్రమం అందిస్తున్నారు. కాబట్టి అదే క్రెడిబిలిటీతో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క నిష్ఠ ఉన్నది కాబట్టి ఇంత పవిత్రత ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఇది కంటిన్యూ చేయడానికి కోసం ఇక్కడైతే ఈ ప్లేస్ లో మనం ఉన్నామో ఇక్కడే ఆక్షనింగ్ జరుగుద్ది. ఈ ఆక్షనింగ్ ప్రాసెస్ లో ఊళ్ళలో ప్రదక్షిణ అయిన తర్వాత ఊరేగింపు అయిన తర్వాత ఇక్కడికి వస్తారు. మొత్తంగా 555 మంది అధికారులు మేము బందోబస్తు కార్యక్రమంలో ఉంచడం జరిగింది. దీంట్లో షీ టీమ్స్, మహిళా భద్రత ఇంపార్టెంట్ కాబట్టి షీ టీమ్స్, లా అండ్ ఆర్డర్ సర్టన్లీ ఈజ్ ఇంపార్టెంట్, ట్రాఫిక్, ఈ దాని తర్వాత మా ఎస్ఓటీ టీమ్స్, సిఆర్, క్రైమ్ అందరం ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు, ఇంతకుముందు ఈ ఏరియా కొంచెం ఇంత ఓపెన్ గా ఉండేది కాదు. కొంచెం క్రౌడ్ మూవ్మెంట్ కానీ రిస్ట్రిక్షన్స్ సరిగా లేకుండా యాక్సెస్ సరిగా కంట్రోల్ ఉండేది కాదు. నో వీ హావ్ టేకెన్ స్టడీడ్ ఎంటైర్ ఇష్యూ, ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ చేయాలి కాబట్టి అలా చేస్తున్నాం. మీకు చూసారు కమాండ్ కంట్రోల్ ఉంది అక్కడ. డ్రోన్తో కూడా మేము ఊర్లో ఊరేగింపు చూస్తాం. సో థింగ్స్ గోయింగ్ ఆన్ వెల్. లాస్ట్ టైం మనము 12:30 ఆ టైంలో గణేశాను హైదరాబాద్ సిటీకి అందించాము. 101.8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అది మనము బిఫోర్ దట్ టైం 12 noon కన్నా ముందే ఇవ్వాలనే మేము కృతనిశ్చయితం ఉన్నాము. ఉత్సవ కమిటీ కూడా దానికి అనుగుణంగానే. బాలాపూర్ గణేష్ అంటే ఒక ప్రత్యేకత. అందరి గణేష్ని మండపాల్లాగా ఇక్కడ ఉండదు. ఈ ఊరంతా తిరుగుతారు. ఊరంతా ఒక భజనలు, ఆటపాటలతో ఆ ఊరేగింపు అన్నది సాగిస్తూ ఉంటారు. మీ రోల్ ఏ విధంగా ఉంటుంది? అంటే ముందుకు తొందరగా వెళ్లేటువంటి ప్రాసెస్ కొంత ఉంటుంది, కానీ మీ రోల్ ఆ ప్రొసెషన్ లో ఎలా ఉంటుంది? ఇక్కడ ఈ బాలాపూర్ గణేష్ అంటే చిన్న మంటపం కాదు, ఒక టెంపుల్ లాంటి వాతావరణం ఆ స్వామిని క్రియేట్ చేస్తారు ఇక్కడ. సో మేము ఎక్కువగా ఇన్వేజివ్ గా కాకుండా, కోయర్సివ్ గా కాకుండా వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి మోర్ ఆర్ లెస్ మేము అనుకునే టైంకి అవుతుంది. వాళ్ళు ఆ స్వామి కూడా అలానే డైరెక్షన్స్ ఇస్తారు వాళ్ళకు కూడా. సో వితౌట్ హ్యావింగ్ ఎనీ కాంప్లికేషన్స్ వీ విల్ సర్టన్లీ కంప్లీట్ ఇట్ వెల్ అండ్ విల్ 1.8 కిలోమీటర్స్ తొందరగానే బిఫోర్ 12 noon హైదరాబాద్ సిటీకి అందించి ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ సిటీకి వెళ్ళడానికి మధ్యలో బార్కాస్ ఉంటుంది, అక్కడ కొంత మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? లేదు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక్కరోజు అయింది కాదు, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఎవ్రీ టైం మేము ఇంటరాక్షన్ లో ఉన్నాం. హైదరాబాద్ ఇస్ ద ప్లేస్, గంగా జమున తహజీబ్, హిందూ ముస్లిం కలిసి ఒక పవిత్రమైనటువంటి కమ్యూనల్ హార్మనీ ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఇది ప్రపంచానికి మనం చెప్తున్నాం ఎంత గొప్ప ప్రదేశం మనం హైదరాబాద్ లో ఉన్నాం అనే మన సంస్కృతి ఏంటిది అని చెప్పడానికి అవకాశం. ఈ అవకాశం ఇటువంటి పండుగల్లోనే మనం హౌ యూ ఎక్స్ప్రెస్ యువర్ డిస్టింగ్విష్డ్ నేచర్
వెన్ యూ ద సిచ్యువేషన్ కమ్స్ అప్ మీరు చెప్పగలుగుతారు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఎంత గొప్పగా మనం మత సామరస్యంతో ఉంటామో అంత గొప్పగా ప్రపంచానికి మనం ఆదర్శంగా నిలబడ్డాం ఇన్ని రోజులు. అదే ఆదర్శం కంటిన్యూ అవుతుంది. ఎన్ని గంటలకు బాలాపూర్ గణేశుడు నిమజ్జనం కావాలనేటువంటి ప్రయత్నం మీ దగ్గర? అంటే ఇది ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ సిటీ ప్రాసెస్ లో మనం ఇవ్వడానికి మనం ఫోకస్డ్. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి బట్టి ఊరేగింపులో వెళ్లి అక్కడ ఇమర్షన్ అవుతుంది. యాక్చువల్లీ హైదరాబాద్ సిటీలో బాలాపూర్ గణేష్ ప్రత్యేకత మనం ఎంత చెప్పినా అది దానికి వీ కాంట్ ఆన్సర్ ఇట్ ద వే ఇట్ హెస్ గాట్ ఇంపార్టెన్స్. దాని తగ్గట్టుగా వాళ్ళు ఖైరతాబాద్ గణేష్ ఇమర్షన్ ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ పొజిషన్స్ ఉంటాయి కాబట్టి తొందరగా వాళ్ళు కూడా క్విక్ గా ఇమర్షన్ ఏర్పాటు చేస్తారు. థ్యాంక్ యూ. మొత్తానికి బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వైపు వరకు 18 కిలోమీటర్ల దూరం. ఎటువంటి ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు అన్నది 1981లో ప్రారంభమైనటువంటి ఈ వినాయక మండపం నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రకమైన ఇబ్బందులు కలగలేదు. ఈసారి కూడా ఆ రకంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులైతే బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఊరేగింపు ప్రక్రియ తర్వాత లడ్డు వేలం అన్నది ఇక్కడ ఇదే ప్లేస్ లో జరుగుతుంది. కెమెరామెన్ గణపతితో అరవింద్ శర్మ, ఎన్టీవీ, బాలాపూర్ నుంచి.